మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి గత 15 రోజులుగా యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న తెలుగు యూట్యూబర్ల హడావిడి. మీకు అందరికీ తెలుసుగా, మన నా అన్వేషణ అన్వేష్ అండ్ భయ్యా సన్నీ యాదవ్, ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు, రవి తెలుగు ట్రావెలర్, ఇలా చాలామంది యూట్యూబర్లు ఉన్నారు. ఏం జరుగుతుంది యూట్యూబ్లో తెలుగు ఛానల్స్ మధ్య ఏం జరుగుతుంది ఆ విషయం గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. నా అన్వేషణ అన్వేష్ గారు ప్రపంచం మొత్తంలో ఇంచుమించుగా 128 దేశాలు తిరిగి ప్రపంచాన్ని చూపించాను. నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను, నేను ఈ దేశాన్ని ఏదో బాగు చేస్తున్నాను, అందరికీ ఏదో నీతులు చెప్తున్నాను అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ రియాలిటీలో ఏం జరుగుతుంది? గతంలో మీకు తెలుసు, నా అన్వేషణ అనే ట్రావెలర్ ఈ బెట్టింగ్ యాప్ల మీద కొంత అవేర్నెస్ అనేది తీసుకురావడం జరిగింది. ఎలా అంటే, ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే యూట్యూబర్లు కానీ స్టార్లను కానీ కొంచెం ముందు పెట్టడాలు, ఈ ఫోటోలు వీడియోలు బయట పెట్టడాలు, ఇట్లాంటివి జరిగినాయి. ఇవన్నీ కూడా పబ్లిక్గా జరిగినాయి. యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్లు అనేవి పబ్లిక్గానే అందరూ చేశారు. బేసిక్గా ఇండియాలో సైబర్ లా అనేది ఇప్పుడిప్పుడే మార్పు చెందుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈ సైబర్ క్రైమ్లు అనేవి ఎంత కష్టం. ఈవెన్ మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సైబర్లో వెంటనే డీల్ చేయడం అనేది జరగని పని. ఎందుకంటే టెక్నాలజీ పరంగా మన ఇండియా ఎంత అభివృద్ధి చెందినా కానీ ఈ మన న్యాయ వ్యవస్థ పరంగా కొంచెం డిలేలు ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ అన్వేష్ గారు చాలామంది యూట్యూబర్లు చేసిన ప్రమోషన్ని ఎండగట్టాడు. ఓకే, ఆయన ఏం క్లెయిమ్ చేసుకుంటాడు అంటే, నా అన్వేషణ, నేను ప్రపంచాన్నంతా నేను ఉద్ధరించేశాను, నా వల్లే యూట్యూబర్స్ అందరూ కూడా బయటపడ్డారు, ఈ బెట్టింగ్ రాయుళ్ళు అందరూ కూడా బయటకు వచ్చారు, నేనే ఈ బెట్టింగ్ యాప్లన్నీ బ్యాన్ చేయించేశాను, అందరికీ నమస్కారాలు, అందరూ సహకరించినందుకు థ్యాంక్స్ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇది నిజమా? నాకు ఇప్పటికీ నవ్వు వస్తూ ఉంటుంది. జనాలు ఎంత పిచ్చోళ్ళ ఏంటి? ఈ మాట అన్నందుకు సారీ, కానీ ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, నా అన్వేషణ అనే ట్రావెలర్ తెలుగు యూట్యూబర్. అతనికి హిందీలో ఒక ఛానల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అతను చేసిన వీడియోలన్నీ కూడా తెలుగు యూట్యూబర్లకు సంబంధించి, తెలుగు స్టార్లకు సంబంధించి వాళ్ళు చేసిన ప్రమోషన్ల గురించి. ఒకళ్ళిద్దరు బాలీవుడ్ స్టార్స్ ఉన్నా కానీ దాని గురించి పక్కన పెట్టండి. ఈ తెలుగు స్టేట్స్లో బాగా అవేర్నెస్ తీసుకొచ్చాడు, పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చాడు. గతంలో సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. మీరందరూ నేను ఏదో అతను చేసిన పని తప్పు పడుతున్నా అనుకోకండి. అతను చేసింది అయితే 100% కరెక్ట్. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చాడు, చైతన్యం వచ్చింది, ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు అతని విధానానికి, అతని మాటలకి కూడా. అతని టాపిక్కి మెయిన్ ప్రజలు సపోర్ట్ చేశారు. నేను కూడా దాన్ని 100% నేను స్వాగతిస్తున్నా. కానీ నువ్వు క్లెయిమ్ చేసుకోవద్దు అన్వేష్ గారు. అన్వేష్ అనే వ్యక్తి క్లెయిమ్ చేసుకోకూడదు. అతని వల్ల బెట్టింగ్ యాప్లు ఆగిపోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే ముందు గేమింగ్, ఆల్ టైప్స్ ఆఫ్ పెయిడ్ గేమింగ్ యాప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బ్యాన్డ్ అని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. పెయిడ్ యాప్స్ అన్ని బ్యాన్. జరిగిన వ్యాపారాలన్నీ కూడా ఇల్లీగల్గా జరిగినాయి. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఇప్పుడు ప్రమోషన్లు అయితే అయినాయి. నా అన్వేషణ గారు చేసిన దానివల్ల తెలుగులో ప్రమోషన్లు అయితే ఆగిపోయినాయి. ఎందుకంటే ఆయన మళ్ళీ వీడియోలు పెడతాడు, మళ్ళీ ఏ వీడియో దొరికితే ఆ వీడియో పట్టుకుని ఆయన అదో కంటెంట్ కింద మార్చుకుంటాడు. కాబట్టి ఆ టాపిక్ని కంప్లీట్గా వదిలేశారు యూట్యూబర్స్ అందరూ కూడా. సో ఇక్కడ ఎలా జరిగింది ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్, ఎలా జరిగిందో ముందు మనం మాట్లాడుకుందాం. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడానికి కారణం ఫస్ట్ థింగ్ గవర్నమెంట్. ఎందుకంటే లాని ఇంప్లిమెంట్ చేసేది గవర్నమెంట్, జ్యుడిషియరీ సిస్టమ్ లాని ఇంప్లిమెంట్ చేస్తుంది, నా అన్వేషణ కాదు. అంటే వీళ్ళందరూ కూడా నా అన్వేషణ అంటారు, నాకు అట్లాగే వస్తుంది. యాక్చువల్గా అతని పేరు అన్వేష్. అందరూ నా అన్వేష్ అంటున్నారు. నా అన్వేష్ అయితే కాదు, అన్వేష్. ఆ అన్వేష్ అనే వ్యక్తి వల్ల కాదు, జ్యుడిషియరీ సిస్టమ్ వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం అయితే జరిగింది. దీనికి సహకరించిన ఇంకా సిస్టమ్స్ ఉన్నాయి, అది ఇండియన్ లా. ఇంకొకటి, ఈ సూసైడ్లు ఏవైతే ఉన్నాయో, బెట్టింగ్ యాప్లో లక్షలు మోసపోయి సూసైడ్లు చేసుకునే వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళకి జరిగిన హామ్ కూడా ఒక కారణం. ఎందుకంటే ఇవన్నీ కూడా కేసులు ఫైల్ అయ్యాయి,
పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ ముందు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంది. మన ఒక స్టేటే కాదు, తెలుగు ఒక స్టేటే కాదు, ప్రతి స్టేట్లోనూ ఈ సమస్య ఉంది. ఈ సమస్య గురించి గత 3 సంవత్సరాలుగా దీన్ని ఎలా బ్యాన్ చేయాలి, ఎలా అరికట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా మందిని పట్టుకున్నారు కూడా. ఎంత పట్టుకున్నా కానీ లోకల్లో ఉండే మన తెలుగు వాళ్ళు చేసే పనుల వల్ల తెలుగు స్టేట్లో రన్ అవుతాయి. అలాగే ప్రతి స్టేట్లోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ కూడా వాళ్ళకి ఏజెంట్లు ఉండడం, ఆ ఏజెంట్ల ద్వారా నడుస్తూ ఉంది. ఆడేటప్పుడు కనీసం అది తప్పని ఎవరు గ్రహించరు. ఇది ఎప్పుడు ఆగిపోతుంది అంటే కంప్లీట్గా ఆడే వ్యక్తి మారాలి. ఎంతసేపు బెట్టింగ్ యాప్ రన్ చేసేవాడిని మార్చేసాం, లేకపోతే ప్రమోట్ చేసేవాడిని ఆపేసేవాడిని, నువ్వు అన్నావు బాగుంది, వెళ్ళను కూడా, దాన్ని నేను తప్పటట్లా. బట్ ఆడే నీ మీద చర్యలు లేవుగా. ఇప్పుడు ఆడడం తప్పే, ఆట రన్ చేయడం తప్పే యాజ్ పర్ లీగాలిటీ వచ్చి. బట్ ఆడే వ్యక్తుల మీద కూడా కేసులు ఫైల్ అయితే వాళ్ళు ఆడరుగా. బయట ఎక్కడైనా ప్యాకెట్ ఆడితే తీసుకెళ్ళి లోపల దోస్తారు, ఆన్లైన్లో ప్యాకెట్ ఆడితే తీసుకెళ్ళి లోపల దగ్గరగా. అలాగే ఒక ప్యాకెట్ అనే కాదు, అలాగే బెట్టింగ్స్ కూడా ఆన్లైన్లో ఎవరైతే ఆడుతున్నారో ఇప్పుడు పట్టుకున్నారు. మొన్న వైజాగ్ సిపి శంకరప్రత బాక్షి గారు ఇంచుమించు 700 కోట్ల రూపాయలు ఏటీఎం కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ మీద ఫైల్ చేసిన కేసులే ఎవరెవరి దగ్గర నుంచి అయితే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేస్తే నెక్స్ట్ ఎవరు ఆర్డర్గా. ఈ లాజిక్ అయితే ఎవరు ఆలోచించరు. సరే, దీన్ని కూడా పక్కన పెడదాం. ఈ మన జ్యుడిషియరీ సిస్టమ్ ఒకటి, ఈ పోలీసు వ్యవస్థ ఒకటి, ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి, మన రాజకీయ నాయకులు కూడా, అందరూ రాజకీయ నాయకులు నేను తప్పు పట్టద్దు, అందులో కొంత వేరే రకంగా ఉన్నా కానీ చాలామంది సమాజం బాగుపడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా సహకరించబట్టి ఈరోజు ఇండియా మొత్తం బ్యాన్ అయింది. అంతే తప్ప తెలుగులో నా అన్వేషణ అనే ఒక ఛానల్ వల్ల కాదు, అన్వేషణ ఒక వ్యక్తి వల్ల కూడా ఇది బ్యాన్ అవ్వలేదు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. అతను క్లెయిమ్ చేసుకుంటూ ఉండొచ్చు, నేనే ఫైట్ చేశాను. నాకు సజ్జనార్ గారు కూడా డైరెక్ట్గా ఫోన్ చేశారు. ఆ సజ్జనార్ గారికి వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళందరూ ఎప్పుడో 90s కిడ్స్ కూడా కాదు, 70s 80s కిడ్స్ వాళ్ళందరూ. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇప్పుడు నేర్చుకునే అవకాశం లేదు. వాళ్ళకి టెక్నాలజీ మీద అవగాహన ఉండదు. అవగాహన ఉన్న వ్యక్తుల సపోర్ట్తో వాళ్ళు కేసులు డీల్ చేస్తూ ఉంటారు. సో ఆయన మాట్లాడడం అనేది, ఇతను తీసుకొచ్చిన అవేర్నెస్ అనేది వెల్ అండ్ గుడ్, మంచిది. కాబట్టి మీరు బాగా చేశారు, మీరు ప్రజల్లో బాగా అవేర్నెస్ తీసుకొచ్చారని చెప్పి ఆయన అప్పుడు కాల్ చేశాడు. దానికి ఇతను పొంగిపోయి నా వల్లే ఇవన్నీ బ్యాన్ అయిపోయినాయి అనే ఆలోచనలో ఉన్నాడు. ఒక లాంగ్వేజ్లో చేసిన వీడియోల వల్ల ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోదు. ఫస్ట్ అది గమనించండి. ఇదంతా కూడా ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి సంబంధించిన ఇష్యూ. మ్యాక్సిమం చాలా స్టేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇలాగే అస్సాం, ఇలా చాలా రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో బ్యాన్ అయ్యి ఉంది. స్టేట్ ఇండివిజువల్గా బ్యాన్ చేసుకుంటూ వచ్చాయి. సో దీని టాపిక్ పక్కన పెడదాం. నా అన్వేషణ గారు అది పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఏంటయ్యా అంటే మన సీతమ్మ వారి టాపిక్. నా అన్వేషణ గారు ఆ టాపిక్ అయిపోయింది, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయినాయి, ఇక అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఆ వీడియోల వల్ల ఆయన కొంత డబ్బు కలిగినాయి. నెక్స్ట్ పడింది ఈ మిగిలిన యూట్యూబర్స్ ఉన్నారు కదా, మరి బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అంటే మర్చిపోయాను, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుని ఆ సంపాదన ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ సంపాదన ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఈ యాప్ల్లో ప్రమోట్ చేసినందుకు గాను కేసులు ఫైల్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది యూట్యూబర్లు మీకు తెలిసిందే. ఈ నా అన్వేషణ వ్యక్తి ఎప్పుడు కూడా పక్క ఛానల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ చిన్న చిన్న లొసుగులు అవి పట్టుకొని కంటెంట్ చేసుకుంటూ ఉంటాడు. వెల్ అండ్ గుడ్, బాగుంది. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అన్వేష్ గారిది తప్పా కాదా. ఇప్పుడు ఈ సీతమ్మ వారి టాపిక్ ఉంది. ఆడు తింగరోడు కాకపోతే ఈ అన్వేష్ అనే వ్యక్తి ఆ రోజు యాక్చువల్గా అతను శివాజీ విషయంలో కలగజేసుకోవడమే తప్పు. ఓకే, ఒక ఫెమినిస్ట్గా లేడీస్కి సపోర్ట్ చేస్తా, లేడీస్కి ఫ్రీడమ్ ఇవ్వాలని కోరుకుంటా అతను సపోర్ట్ చేయడం జరిగింది. వెల్ అండ్ గుడ్. సపోర్ట్ చేసేటప్పుడు బూతులు మాట్లాడకూడదు. ఫస్ట్ థింగ్, శివాజీ గారు తప్పే మాట్లాడాడు, నేను ఖండిస్తున్నా. శివాజీ గారు తప్పు మాట్లాడిన తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆ ఒక్క పదం నేను వాడకుండా ఉండాల్సింది నాకు తప్పైంది. మళ్ళీ నేను ఇలాంటివి నేను మాట్లాడదలుచుకోలేదు. మీ సేఫ్టీ కోసమే నేను చెప్పాను. నాది తప్పైంది కాబట్టి, నా నోట్లోంచి ఒక తప్పు పదం వచ్చింది కాబట్టి దయచేసి నన్ను మీరు అందరూ క్షమించాలని ఒక మాట చెప్పేసి సింపుల్గా ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన టాపిక్ వెళ్ళిపోయింది పక్కకి.
ఇప్పుడు ఈ నా అన్వేషణ అనే వ్యక్తి ఆయన వీడియోని ఖండిస్తా పచ్చి బూతులు మాట్లాడతా, ఇక ఆ బూతులు నేను మాట్లాడలేను, దయచేసి ఏమనుకోవద్దు. మీ అందరికీ తెలిసిందే, మీ అందరిలో చాలా మంది నా అన్వేషణ అనే వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటారు. నేను ఫాలో అవ్వకపోయినా నేను అట్లీస్ట్ కనీసం నెలకు ఒకసారైనా అతను ఏమేమి కంటెంట్ చేశాడో చూస్తూ ఉంటాను. ఎందుకంటే తెలుగులో అతను ఒక పాపులర్ యూట్యూబర్ కాబట్టి. అతను ఆ రోజు శివాజీ గారిని ఖండిస్తా ఏం మాట్లాడాడంటే, ఏమయ్యా శివాజీ గారు, అదే బూతులు మాట్లాడుతా, లేడీస్ ఎవరు ఇష్టం వచ్చినట్టు బట్టలు వాళ్ళు వేసుకుంటారు, నువ్వెవరయ్యా చెప్పడానికి, అసలు నువ్వెవరు అని చెప్పి ఇంకా కొంచెం దారుణంగా మాట్లాడుతా, పురాణాల్లోనే రేపులు జరిగినాయి, రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోయాడు, ఆవిడ చీర కట్టుకునే ఉంది, ద్రౌపదిను కీచకుడు సంథింగ్ ఏ 2 పేర్లు చెప్పాడు, సైంధవుడు అని. నేను పేర్లు మెన్షన్ చేయదలుచుకోలేదు, కానీ ద్రౌపది విషయంలోనూ సీత విషయంలో కూడా పురాణాల్లోనే రేపులు అయినాయి అని తొందరపాటులో ఒక మాట జారాడు అంతే. పాపం నిజంగా ఒక మాట తొందరపాటులో వచ్చింది. అది అతను ఏదో కంటెంట్ చేస్తూ ఉంటాడు కదా, అతను దాన్ని రివ్యూ చేసుకోలేదేమో నాకు తెలిసి, లేదంటే అతను నిజంగా ఈ రామాయణ భారతాలు ఇవి చదవలేదు అనుకుంటా. మేబీ చదివి ఉంటే అరే బాబు ఆ రోజుల్లో మానభంగాలు జరగలేదు, ఇట్స్ అన్ అటెంప్ట్ అని సింపుల్గా చెప్పుంటే సరిపోయేది. అది అటెంప్ట్ అంతే. ఆ రావణాసురుడు తీసుకెళ్ళడం అనేది అది కూడా అదొక పుస్తకంలో విషయం. నువ్వు రియల్ లైఫ్ ఇన్సిడెంట్లు తీసుకుని ఒక పుస్తకంలో విషయాల గురించి మాట్లాడతా నువ్వు అప్పుడు జరిగిపోయినాను. కానీ ఆ పుస్తకం ఏదైతే ఉందో నువ్వు తీసుకున్నది ఒక మత విశ్వాసాలకు సంబంధించింది, ప్రజల మనోభావాలకు సంబంధించింది. ఈ విషయంలో అన్వేష్ గారు వేసిన తప్పటడుగు ఆ చిన్న మాట, ఆ పురాణాల్లోనే రేపులైని అనే మాటని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు అందరు రియాక్ట్ అయ్యారు, ఎందుకంటే అతను మాట్లాడింది తప్పు మాట కాబట్టి తెలుగు హిందూ ప్రజలు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయినప్పుడు ఆ రియాక్షన్ తెలుసుకున్నాడు, కామెంట్లు వస్తున్నాయి, న్యూస్ ఛానల్స్లో డిబేట్లు జరుగుతున్నాయి, క్షమాపణ చెప్పమని అడుగుతున్నారని చెప్పినప్పుడు సింపుల్గా నేను మాట్లాడుతూ ఒక మాట దొరలేదండి, క్షమించండి, నేను అప్పట్లోనే చీరలు కట్టుకున్నా కూడా ఇలా దాడులు జరిగినాయి అని చెప్పాల్సింది అని ఒక మాట అంటే సరిపోయేది అని ఒక చిన్న వీడియో చేస్తే సరిపోయేది. ఇది మానేసి గరికపాటి గారు ఉదంతాన్ని తీసుకుంటా, ఆయన ఏదో ఆయన ప్రైవేట్ మీటింగ్, ఆయన ప్రవచనాలు వినడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు ఆయన. అది ఆయన మాట్లాడింది తప్పే, కానీ ఇతను మాట్లాడినంత వ్యంగ్యార్థంలో ఆయన మాట్లాడాల. ఆయన అక్కడ ఏంటంటే వేళకోళంగా ఆడపిల్లలకి, అక్కడున్న ఆడపిల్లలకి ఆయన ఒక పెద్ద వ్యక్తిగా, ముసలాయన, ఆయన పెద్ద వ్యక్తిగా అనుభవరీత్యా 2 మాటలు, మీ బట్టలు కొంచెం జాగ్రత్తగా వాడాలమ్మా, మరి కుర్రాళ్ళు ఉంటారు అని నీతి వాక్యాలు ఆయన హిందూ ధర్మం ప్రకారం ఆయన హిందూ ప్రజలకు ఆయన చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్న విషయాలకి ఇతను మాట్లాడాల్సిన అవసరం లేదు, సరే మాట్లాడాడు. అది కూడా బండబూతులు. నేను హిందువుని కాదు, నేను క్రిస్టియన్ని కాదు, నేను ఏ దేవుడిని నమ్మను. నా మనోభావాలు కూడా హర్ట్ అయినాయి, ఎందుకంటే నేను నమ్మకపోయినా నేను నా కుటుంబ సభ్యుల మత విశ్వాసాలకు గౌరవిస్తాను, నా స్నేహితుల మత విశ్వాసాలకు గౌరవిస్తాను. మతం అనేది భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ. నా మతం నా ఇష్టం. మా మదర్ క్రిస్టియన్, నేను నాస్తికుడిని, అలాగే మా సిస్టర్ హిందూ. అలా ఎవరి మత విశ్వాసాలను వాళ్ళు పాటించుకుంటారు, అందుకని వాళ్ళని నేను అవాయాలను చేయాల్సిన పని లేదు. ఈ అన్వేష్ గారు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ ఉంటాడు చాలా వీడియోల్లో. నేను ఈ బైబిల్ పట్టుకుని నేను ఇన్ని దేశాలు తిరగగలిగాను, యేసు ప్రభు వారి దయ లేకపోతే నేను ఇన్ని దేశాలు తిరగను అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇతను క్రిస్టియన్గా ఇలా పబ్లిక్ అనౌన్స్ చేసుకుని హిందూ దేవతలను మాట్లాడడం అనేది అది ఎంత బూత్ అనేది ఇక నేను అది చెప్పదలుచుకోలేదు. ఎంత దారుణం అంటే కేవలం వేరే మతాన్ని చిన్న చూపు చూడడం, లేకపోతే నేను ఇవన్నీ చదివేశాను, అతను రామాయణం చెప్పుండొచ్చు, భాగవతం చెప్పుండొచ్చు, అతను యూట్యూబ్లో కంటెంట్ కోసం అతను ఎన్ని పుస్తకాలైనా చదివి ఉండొచ్చు, కానీ నువ్వు వేరే మత విశ్వాసిగా నువ్వు ఇంకొక మతాన్ని తోలనాడడం తప్పు. నువ్వు మన గరికపాటి గురించి మాట్లాడతా పచ్చి బూతులు మాట్లాడతా, ఏవో కోసేయాలని, అసలు ఏం మాట్లాడుతున్నాడు అన్వేష్? చూసేవాళ్ళు మీకేమైంది, మీరు చూస్తున్నారుగా, ఆ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఎదవలు మాట్లాడే మాటలు పిల్లలు వింటూ ఉంటారు. పిల్లలకి మనం ప్రవచనాలే వినిపిస్తాం. గరికపాటి గారి పేరు కొడితే ముందు వచ్చే ప్రవచనాలు కాదు, ఇది వస్తుంది, వీడి బూతులు వస్తున్నాయి ఇప్పుడు. ఇలాంటి ఎదవలు ఇలాంటి భాష వాడుతుంటే యూట్యూబ్ వాడికేమో తెలుగు రాదు,
వాడంతా ఇంగ్లీష్లో ఏదైనా రాంగ్ వర్డ్స్ ఉంటే వాడు దాన్ని బ్లాక్ చేస్తాడు. తెలుగులో ఇలా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు బూతులు మాట్లాడతారు. మీరెవరు కంప్లైంట్లు చేయరు. వాడు బూతులు మాట్లాడితే అమ్మాయిలు వేసి తిరుగుతున్నప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేస్తా చూస్తారు. నేను అందరినీ అంటున్నా, పర్టికులర్గా ఒకళ్ళని అనట్లేదు. నేను కూడా చూశాను, అతను బాగా మాట్లాడతాడు. నాకు బూతులు నచ్చవు కాబట్టి నేను ఖండిస్తాను నేను. కానీ ఆ బూతులు మాట్లాడేటప్పుడు మీలో అందరికీ పిల్లలు ఉన్నారు కదా, మీరైనా చెప్పాలిగా ఒక కామెంట్, అరే బాబు ఆ బూతులు మాను, పిల్లలు ఉన్నారు, నీ వీడియోలు పిల్లలు చూస్తారు. లేదు నువ్వు మానంటావా, మేము నిన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఆ బూతులు వచ్చే వీడియోలన్నీ కూడా ముందు ఎవరెవరైతే బూతులు మాట్లాడుతున్నారో ఫస్ట్ వాళ్ళందరినీ అన్సబ్స్క్రైబ్ చేసి పడలేపండి. ఇతను ఒకటే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. తెలుగులో ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాషన్ అయిపోయింది. బూతులు మాట్లాడుతుంటే ఎంటర్టైన్మెంట్తో చూడడం అలవాటు అయిపోయింది. మన పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఇవా బూతులు నేర్చుకునేది. ముందు వాళ్ళందరినీ తీసిపడేయండి. ఇది ఒక్కనే కాదు, ఆ తెలుగులో బూతులు ఎవడైతే మాట్లాడుతుంటే వాళ్ళందరినీ తీసిపడేయండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎన్ని దరిద్రాలు వస్తున్నాయో. ఈ 15 రోజుల నుంచి వేరే టాపిక్ ఏమీ లేదు అన్నట్టు ఇదే టాపిక్. అయితే సరే, మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా, అలా మాట్లాడాడు, అది అయిపోయింది. గరికపాటి గారు అయిపోయాడు. భయ్యా సన్నీ యాదవ్, అతను ఎవరు మోటో వ్లాగింగ్ ఏదో చేసేవాడు, బెట్టింగ్ యాప్స్ ఏదో ప్రమోట్ చేశాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే అండి, ఈ యూట్యూబర్స్ అందరికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యి, ఏమన్నా మేము ఎంత ఇస్తాం మా యాడ్ వేయండి. వీళ్ళకి తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుందో, ఆ యాప్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. కేవలం మాకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు, అదే తెలిసి వీళ్ళకి. వీళ్ళందరూ ఏదో స్కామ్ చేసేద్దామని, యూట్యూబర్స్ ఎవరు కూడా బెట్టింగ్ యాప్లు పెట్టి స్కామ్ చేసేద్దాం అనుకున్న వాళ్ళు అయితే కాదు. ఫస్ట్ అది గమనించండి. వీళ్ళందరూ కూడా వీళ్ళకి తెలియకుండా ఈ ఊబిలో ఇరుక్కుపోయారు. యూట్యూబర్స్ అందరూ కూడా వీళ్ళు కింద డిఎం అని ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్ ఛానల్స్లోను డైరెక్ట్గా మెసేజ్ చేయండి, మెయిల్ చేయండి అని కాంటాక్ట్స్ ఇస్తారు. ఆ కాంటాక్ట్ ద్వారా వాళ్ళని బెట్టింగ్ యాప్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు కాంటాక్ట్ చేసి, మీ ఛానల్లో ఇన్ని వ్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు ఎంత పేమెంట్ ఇస్తాం, ఒక వీడియోకి 10,000 ఇస్తాం, ఒక వీడియోకి 20,000 ఇస్తాం. ఇట్లా ఛానల్ వ్యూస్ని బట్టి వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళందరికీ కూడా డబ్బులు ఆశ చూపించి ఆ వీడియోలు చేయించుకున్నారు. వీళ్ళకి తెలియదు వీళ్ళ వల్ల ఎంతమంది సబ్స్క్రైబర్లు వెళ్తున్నారు, వీళ్ళ వల్ల ఎన్ని కోట్ల రూపాయలు బయటకు వెళ్ళిపోతుంది అనేది వీళ్ళకి తెలియదు. యూట్యూబర్లకి తెలియకుండా జరిగిందే. వీళ్ళకి తెలిసిందల్లా మేము యాడ్ చేసినందుకు మాకు ఇన్కమ్ ఇస్తున్నారు, మేము బెట్టింగ్ యాప్ చేస్తే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అన్న ఒక విషయమే తెలుసు తప్ప వేరే విషయం తెలియదు. అలాగని వీళ్ళందరినీ నేరస్తుల కింద ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ముందు ప్రభుత్వాలు అవేర్నెస్ తీసుకురాలేదు. ఈ అన్వేష్ అనే వ్యక్తి చేశాడు గతంలో. మన హైదరాబాద్ మెట్రో ఎండి గారు కూడా 300 కోట్లు తీసుకున్నాడు, అది ఇదని మన అన్వేష్ గారు మాట్లాడాడు. మెట్రో ఎండి కూడా పక్కన పెడితే కొన్ని కోట్ల మంది చూసే క్రికెట్ మ్యాచ్ జరిగే స్టేడియంలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి బెట్టింగ్ యాప్. తప్పులు అనేవి ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నాయి, సిస్టంలోనే ఉన్నాయి. సిస్టంలో తప్పులు ఉండగా వ్యక్తుల మీద తప్పులు నెట్టి వ్యక్తుల కుటుంబాలని, వ్యక్తుల ఫ్యామిలీలని, వ్యక్తుల్ని తిట్టడం అనేది చాలా తప్పు. అన్వేషే కాదు, ఎవరైనా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా తప్పు అనిపిస్తే చెప్పండి, బూతులు కాదు మాట్లాడాల్సింది. సరే, అతనంటే కొంచెం ఏదో సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, ఈ హిందువులందరూ కూడా కొంచెం కేసులు వేయడం జరిగింది. ఈ మీడియాలో ఎవరైతే అటెన్షన్ కావాలని కోరుకుంటున్నారో, ఈ కరాటే కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే వేరే యూట్యూబర్స్ కావచ్చు, మన బెట్టింగ్ యాప్ల్లో ఇతనితో బాధించబడ్డ యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైతే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇతని మీద వీడియోలు చేయడం మొదలుపెట్టారు 15 రోజుల నుంచి. అన్వేష్ గారి పని అయిపోయింది, అన్వేష్ గారిని అన్సబ్స్క్రైబ్ చేయండి, హిందూ దేవతల్ని కాపాడుతున్నాం మేము, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం. అతను ఎవరో ఇంకో వ్యక్తి ఉన్నాడు, మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఐ చూడ నాకు అది అర్థం కాల, తెలుగులో పెట్టుంటే అర్థమయ్యేది. చూడు అనుకుంటున్నాను నేను. అతనేమో మరీ దారుణం, నా ధర్మం నా సీతమ్మ మా ఆ వీడియోలు ఏంది, ఆ కట్టలేంది, సెకండ్కి ఒక కట్ట పెట్టి ఆ వీడియోలు చేసి ఆ ఎమోషనల్ డైలాగులు వేసి జనాలను అట్రాక్ట్ చేయడానిక. వామ్మో, అతని గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. అయితే వీళ్ళందరూ కూడా తప్పు చేశారు, కాదని అనట్లేదు. కానీ వీళ్ళ తప్పు కంటే కూడా సిస్టమ్ ఫెయిల్యూర్గా చూడడం మంచిది. ఇతను నా అన్వేష్ చెప్పాడను, లేకపోతే ఇంకెవడో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడను, ఇంకొకడు ఎవడో యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో ఏదో మాట్లాడాడను, వ్యక్తుల మీద దురభిప్రాయాలు పెంచుకోవద్దు ఎవరో కూడా. సిస్టంలో పొరపాట్ల వల్ల ఇవన్నీ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్స్ ఉన్నాయి ఇందులో.
అందరికీ తెలుసు సింపుల్ విషయం. రోజుకు 1000 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఆ బ్యాంక్ అకౌంట్లు అయ్యి వాళ్ళందరికీ తెలియకుండా ఏం ఉండదు. ఆడిట్ డిపార్ట్మెంట్ అంత ఈజీగా ఏమి ఉండదు ఇండియాలో. నిర్మలా సీతారామన్ గారు అసలు ఆర్థిక శాఖ మంత్రి. ఇవన్నీ అందరికీ తెలిసే జరుగుతున్నాయి. అయితే ఈ హిందూ సంఘాలని చెప్పుకుంటా, లేకపోతే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటా ఏమీ లేని విషయాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వీడు కూడా కారణం. ఈ అన్వేష్ అనే వ్యక్తి కూడా సగం కారణం. ఎందుకంటే ఫస్ట్ పెట్టిన వీడియోలో జస్ట్ చిన్న మాట దొరికింది, నా తప్పయిందండి. యాక్చువల్గా అప్పుడు పురాణాల్లోనే అటాకులు జరిగినాయి, స్త్రీకి స్వేచ్ఛ ఉండాలని చెప్పే ఉద్దేశంలో నేను తప్పు మాట్లాడానని చెప్పాలి అతను. అది మానేసి కొంచెం నోటితోలు మాటలు మాట్లాడాడు తెలియక. ఆ బై మిస్టేక్ నోరు జారిన మాటలకి కంట్రోల్ చేసుకుంటే పోయేదానికి తర్వాత పెట్టిన వీడియోల్లో అరాచకం. ఫస్ట్ వీడియోని పట్టుకుని కోర్టుకు వెళ్తే నీ తప్పేం లేదురా బాబు, నోరు జారి వచ్చిందని కోర్టులో కూడా చెప్తారు. తర్వాత మాట్లాడిన మాటలు ఉన్నాయి చూసారా, వామ్మో నాకైతే పిచ్చిలు వేసింది. ఎందుకంటే ఆ లకారాలు వాడుతా బూతులు మాట్లాడడం మీరు చూడండి. అసలు ఏంటంటే గరికపాటి గారు అంటే ఏమన్నా చిన్న వ్యక్తి? తెలుగు ప్రజలందరూ, ఈవెన్ నాస్తికుడిని నేను కూడా వింటా. నేనే కాదు, నాతో పాటు చాలా మంది నాస్తికులు ఉంటారు. వాళ్ళు కూడా ఆ చాగంటి కోటేశ్వరరావు మాటలు వింటాం. అంటే మేము వాళ్ళు ఏం మాట్లాడతారో ఏదైనా తప్పులు దొరుకుతాయేమో అని మేము వింటూ ఉంటాం. కానీ వాళ్ళ మాటలను మేము రెస్పెక్ట్ ఇస్తాం. నేను వ్యక్తిగతంగా చాగంటి కోటేశ్వరరావు గారి మాటలనైనా నేను తప్పు పడతాను, కానీ గరికపాటి గారి మాటలు నేను తప్పు పడను. ఎందుకంటే ఆయన ఉన్నట్టుగా మాట్లాడతాడు. మీరు అదేదో చేయండి, ఇదేదో చేయండి, అమలు చేయండి, యజ్ఞాలు చేయండి అని చెప్పడు. ఆయన ఉన్నట్టుగా మనిషి ఎలా బతకాలని ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. ఆయన నమ్మిన దేవుడు కాబట్టి ఆయన దేవుడి గురించి మధ్యలో చెప్పుకుంటూ ఉంటాడు. అంతమంది గౌరవించే వ్యక్తిని పట్టుకుని బూతులు తిట్టడం, కోసేస్తానడం. అసలు మన ఇండియాలో లా సరిగా ఉంటే ముందు వాడిని తీసుకొచ్చి ఈ పాటికి లోనే వేయాలి. అసలు ఫస్ట్ పెట్టిన వీడియోకి అరే ఏదో తప్పు మాట్లాడలే, నోరు జారింది అనుకున్నాను. నేను తర్వాత చూసాను. నేను గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాను, రియాక్ట్ అవ్వాలనుకోలేదు. కానీ ఎందుకో అందరు కూడా ఈ మిగతా ప్రాపగండా ఉంది కదా, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం, లేకపోతే సనాతన ధర్మం కోసం పోరాడటం అనే ఆ మతం పిచ్చిలోకి వెళ్ళిపోయి ఈ అన్సబ్స్క్రైబ్ కొట్టడాలు, రిపోర్ట్లు చేయడాలు చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. అన్సబ్స్క్రైబ్ అనేది నేను కూడా చేయమని చెప్తాను. అలాంటి బూతులు మన పిల్లలకి, మన తర్వాత తరాలకి ఆ బూతులు వద్దు. అన్సబ్స్క్రైబ్ కావాలంటే చేసుకోండి, కానీ మతం మత్తులోకి వెళ్ళొద్దు. ఈ ప్రాపగండాను అయితే మీరు ఎవరు వినొద్దు. ఎందుకంటే ఇందులో మతానికి సంబంధించిన మాటలు ఏమీ లేవు. అతను ఏదైతే మాట చెప్పాలనుకున్నాడో ఆ మాటలో చిన్న మిస్టేక్ మాత్రమే జరిగింది. ఆ మిస్టేక్ జరిగిన దానికి క్షమాపణ చెప్పకుండా చాలా నోడుదోలు మాటలు మాట్లాడాడు. తర్వాత నేనే బ్రహ్మదేవుడు అన్నాడు, ఏదో పిచ్చి పిచ్చి వాడికి సబ్స్క్రైబర్లు పోయేటప్పుడు పిచ్చెక్కి ఏదో వాగాడు. కానీ మీరు మతాల గురించి నాది హిందూ ధర్మం, నా హిందూ ధర్మం, నా శతం తల్లి, ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు చేసే వాళ్ళు ఎవరిని పట్టించుకోకండి. మీకు ఎవరి మాటల్లో అయితే తప్పు అనిపిస్తుందో వాళ్ళ మాటలను మాత్రం మీరు ఖండించండి. అవసరమైతే మీరు కూడా 2 కామెంట్లు పెట్టండి. ఆ కామెంట్ పెట్టడమే కాదు, ఏదైనా తప్పు మాట మీకు కనిపించినప్పుడు దాని గురించి మీరు రియాక్ట్ అవ్వండి. ఎవరైనా రియాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ ఈజ్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. ఏంటంటే మనం చూసి ఏదో నచ్చితే చూడడం, లేదంటే లేదు కాదు. రియాక్షన్ అనేది పబ్లిక్ నుంచి రావాలి. మన తర్వాత తరాలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు మనం చూపించే విధానాన్ని బట్టే ఉంటుంది. పిల్లలకి ఫోన్లు ఇస్తూ ఉంటారు, యూట్యూబ్లో ఏం చూడాలనేది మీరు డిసైడ్ చేయాలి. పిల్లలు ఏం చూడాలనేది దానికే పేరెంటల్ కంట్రోల్ కూడా ఉంది. ఇలాంటివి కూడా చూసుకోండి మీరు. ఇలాంటి వెధవల మాటలు లేదా మత పిచ్చి మాటలు ఏవి కూడా మీ పిల్లల చెవికైతే చేరనివ్వకండి. మన తరం ఎలాగా మతం పిచ్చిలో పాడైపోయింది, తర్వాత తరాలకి ఈ మత పిచ్చి అనేది ఉండకూడదు. ఇప్పుడు మురిగే కుక్కలన్నీ కూడా ఈవెన్ నాన్ వెజ్ మీద మాట్లాడే మాటలు, కానీ కొంతమంది బాధితులు నాన్ వెజ్ బాధితులు మాట్లాడతారు. కొంతమంది ఫేమ్ కోసం, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తే ఫేమ్ కోసం అనుకుంటారు, కానీ ఫ్యాక్ట్ రియాలిటీ మాట్లాడుతున్నాను నేను. కొంతమంది ఫేమ్ కోసం ఈ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుంటా ఆ మాట్లాడే మాటలు, పబ్లిసిటీ కోసం చేసే మాటలు మీరు ఎవ్వరు కూడా దయచేసి పట్టించుకోవద్దు. మీకు అందరికీ నేను ఇదే మాట చెప్తాను, మీరు మీలా ఉండండి. మీకంటూ సొంత ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ ఆలోచన ప్రకారమే మెలగండి. అలాగే నా అన్వేష్ అనే వ్యక్తి, అతని గురించి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు.
నాకు అతనికి పరిచయం లేదు కాబట్టి నేను అతని గురించి వ్యక్తిగతంగా ఏం మాట్లాడను. కానీ ఎవరైతే అందరూ మహానుభావులు అని అనుకుంటున్నారో, ఈవెన్ గరికపాటి గారు కావచ్చు లేదా చాగంటి గారు కావచ్చు, అటువంటి వ్యక్తులు వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ బోధనలు ఏవో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ విషయాల్లో నువ్వు దూరి వాళ్ళని తోలనాడడం, బూతులు తిట్టడం అనేది చాలా అసహ్యకరమైన చర్య. అతను ఏదో వీడియో పెట్టాడులే, భయపడినట్టున్నాడు. 8 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ అయ్యారంటే అది చిన్న విషయం కాదు. దీనికి కొంత వీళ్ళు కారణం కావచ్చు, కొంత మత పిచ్చి కారణం కావచ్చు. కానీ దీనికంటే ముందు అతను మాట్లాడిన మాటలు, బూతు మాటలే ఎక్కువ ప్రభావం చూపించాయి. అన్వేష్ గారు ఇప్పటికైనా అది తెలుసుకుంటే మంచిది. మీరు మాత్రం నేను చెప్పిన 2 విషయాలు మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ థింగ్, తర్వాత తరాల్లో మీ పిల్లలు ఎలా మాట్లాడాలి, మీతో ఎలా మెలగాలనేది మీ మీద ఆధారపడి ఉంది. అనవసరమైన బూతు ఛానల్ని, ఇలాంటి బూతుగాళ్ళని బ్యాన్ చేయండి ఫస్ట్. రెండోది, మీ పిల్లలు మీ ఫోన్లు చూస్తూ ఉంటారు. యూట్యూబ్లో పేరెంటల్ కంట్రోల్ పెట్టుకోండి. పిల్లలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు చైల్డ్స్ యూట్యూబ్ ఒకటి ఉంది, కిడ్స్ యూట్యూబ్ ఏదో ప్రోగ్రామ్ ఉంది, అది డౌన్లోడ్ చేసి అది మాత్రం వాళ్ళకి ఇవ్వండి. ఇలాంటి బూతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు చేయడం పాడినవ్వకండి. థ్యాంక్ యూ అందరికీ.